ఒకసారి చూస్తే ఈ ఐకిక విచారాల్లో పడి దేవుడు తనకు దాచినటువంటి దీవెన ఎంత గొప్పదో మర్చిపోయి ఎందుకు పనికిరానటువంటి పోగొట్టుకున్నటువంటి గాడిదల వెంటబడి తిరుగుతున్నాడు. ఎవరు ఎవరు సౌలు. ఏంటంటే సౌలు. సౌలు నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలు, దీవెన, ఆశీర్వాదం ఎంత గొప్పదో. ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు అవడం అంటే ఆశావాసి విషయమా? అంత మేలు దాచిపెట్టి ఉంచితే సౌలు వేటిని ఎత్తుకున్నాడు తెలుసా? గాడిదలు ఎత్తుకున్నాడు. పోనీ అతడు ప్రయాసపడ్డాడు, వెతుక్కున్నాడు, తిరుగులాడాడు, తొందరపడ్డాడు, అవును కదా, ఎక్కడెక్కడో తిరిగాడు. పోనీ అతనికి ఏమైనా దొరికినాయి? అయ్యి దొరకలా. అతని చేతికి దొరికినాయా? దొరకలా. ఆ గాడిదలు అతనికి కావాలి అన్న సంగతి దేవునికి తెలుసు. నువ్వు ఏమి తినాలో, ఏమి ధరించుకోవాలో, నీకేమి అవసరమో తగిన సమయానికి అవన్నీ కూడా దేవునికి తెలుసు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. దేవుడు ఏమన్నాడు? సమూయేలు నీ వద్దకి గాడిదలు వెతుక్కుంటూ ఇప్పుడు వచ్చాడు, చూసావా? వాడిని అభిషేకించే రాజుగా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నేనేదో గాడిదలు ఎత్తుకుంటా వచ్చాను, నేను రాజునేంటయ్యా అంటున్నాడు. అక్కడికి వెళ్ళి లేదు లేదు, దేవుడు నిన్ను రాజుగా అభిషేకించమన్నాడు. అభిషేకించేస్తున్నాడు. ఎక్కడ అభిషేకం జరుగుతుంది అక్కడ గాడిదలు దొరికేసి గట్టిగా చమలు కూడా దేవుడు నామడం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాజుగా అభిషేకం జరుగుతుంది. అతనికి కావలసినవి, అతను పోగొట్టుకున్నవి ఇంటి దగ్గరికి వచ్చి ఉన్నాయి. అక్కడ నువ్వు కోల్పోయి, నువ్వు పోగొట్టుకున్నాయి, నీకు అవసరమైనవి నీ ఇంటికి వచ్చి పడతాయి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. నమ్మండి, విశ్వసించండి. ఆయన నీతిని వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి. ఆయన రాజ్యం రాబోతా ఉంది, నీతి రాబోతా ఉంది. అని వెతకండి. యెహోవా దొరుకు కాలమునే వెతకండి. ఆయన దొరకని కాలం ఉంది, వాక్యం దొరకని కాలం ఉంది. భయంకరమైన రోజులు ఉన్నాయి ముందు. ఏమి దొరకవు, దొరికేటప్పుడు వెతకండి, సంపాదించుకోండి. అయితే